భర్త హత్యాయత్నం చేయడం వల్ల 5 పిల్లలతో సహా కనిపించకుండా పోయిన తల్లి ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామని మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. పద్మ అనే మహిళకు శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం వనవిష్ణుపురానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. ఆమెకు 5 ఆడపిల్లలు పుట్టారు. 2 రోజుల క్రితం పిల్లలతో సహా ఆమెను అంతమొందించాలని భర్త ప్రయత్నించాడు. అతని నుంచి తప్పించుకుని ఆమె పిల్లలతో విశాఖ చేరుకుంది. ఆ తర్వాత నుంచి కనిపించడం లేదు. ఆ తల్లి బిడ్డలను కాపాడి ఆదుకుంటామని రాజకుమారి భరోసా ఇచ్చారు. అందరం కలిసి ఈ అమ్మాయిల్ని ఏ ఇబ్బంది రాకుండా, వాళ్ళు ఏ అఘాత్యానికి పాల్పడకుండా, వాళ్ళ జీవితం మీద విరక్తి చెందకుండా ఆ 5 ఆడపిల్లలకి మంచి జీవితం ఇవ్వడానికి మహిళా కమిషన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ బాబు గారు కూడా హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ పిల్లల్ని పట్టుకోవాలని చెప్పని అందరికీ చెప్పడం జరిగింది. అది తీసుకొచ్చి ఆ పిల్లలకి న్యాయం చేయాలని. కాబట్టి మేమంతా కూడా శ్రద్ధ వహిస్తున్నామండి. మా పీడీ వాళ్ళు, ఇక్కడ లోకల్ పోలీసులు, అటు శ్రీకాకుళం జిల్లా, ఇటు విజయనగరం జిల్లా కూడా మాట్లాడాను ఇందాక. ఒకవేళ అటు ఏమైనా వెళ్ళారేమోనని ఇక్కడ మనకి విశాఖపట్నం జిల్లా, ముఖ్యంగా విశాఖపట్నమేనండి. నాకైతే విశాఖపట్నంలో ఉన్నారనేది ప్రగాఢమైనటువంటి నమ్మకం. ఇక్కడే ఉంటున్నారు. ఇంకా దూరంగా వెళ్ళేటువంటి శక్తి కూడా వాళ్ళకి లేదు. వాళ్ళ దగ్గర తిండి లేదు, డబ్బులు లేవు.